బంగారు వర్ణంలో మెరుస్తున్న పొలాలు, ఎత్తైన మర్రి చెట్లతో నిండిన ఒక ప్రశాంత గ్రామంలో రాఘవ అనే కష్టపడే రైతు నివసించేవాడు. అతను తన నిజాయితీ, దయ, సహనం వల్ల గ్రామమంతా పేరొందిన వ్యక్తి. ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే భుజంపై తన చెక్కనాగలి వీసుకుని మెల్లగా పాట పాడుకుంటూ చల్లని గాలి తన ముఖాన్ని తాకుతుండగా రాఘవ తన పొలానికి నడిచి వెళ్లేవాడు. రాఘవ పొలానికి అంచున ఘనమైన పొదలు ఉండేవి. ఆ పొదల్లోనే చిన్ని అనే తెలివైన తెల్ల కుందేలు నివసించేది. చిన్ని వేగంగా పరిగెత్తగలిగేది, తెలివితేటలతో నిండినదే అయినా ఒక పెద్ద లోపం ఉండేది. ఆమెకు కష్టపడటం ఇష్టంలేక సులభమైన మార్గాలే కావాలి. రాఘవ తన పొలంలో క్యారెట్లు, ముల్లంగులు, క్యాబేజీ, ఆకుకూరలు పండించేవాడు. ప్రతిరోజూ వాటిని శ్రద్ధగా నీరుపోసి పురుగుల నుండి కాపాడేవాడు. ఈ అన్ని పనులను చిన్ని తన దాగుడుచోటునుంచి గమనించేది. ఒకరోజు చిన్ని మెల్లగా పొలంలోకి వచ్చి ఒక క్యారెట్ కొరికింది. రాఘవ ఆమెను చూసినా కోపపడలేదు, తరిమివెయ్యలేదు. చిన్న కుందేలు అని మృదువుగా అన్నాడు. తినవచ్చు, కాని నా పంటలను నాశనం చెయ్యకు. చిన్ని తల వంచి మృదువుగా చెప్పింది. నేను అవసరమైనంత మాత్రమే తీసుకుంటాను, రైతన్నా అని. రాఘవ చిరునవ్వుతో ఆమెను అలాగే వదిలేశాడు. తరువాత చిన్ని ప్రతిరోజూ పొలానికి రావడం మొదలుపెట్టింది. మొదట కొద్దిగా మాత్రమే తీసుకునేది, కాని రోజులు గడిచే కొద్దీ ఆమె మనసులో లోభం పెరిగింది. ఎక్కువ కూరగాయలు పీకేసి తన బురద గుహ దగ్గర దాచడం ప్రారంభించింది. ఒకరోజు పంటలు తగ్గిపోయినట్లు గమనించిన రాఘవ అడిగాడు, చిన్నీ, నీ అవసరానికి మించి తీసుకున్నావా? చిన్ని వెంటనే తల ఊపుతూ, లేదు రైతన్నా, ఈరోజు నేను ఏమీ తాకలేదు అంది. రాఘవ ఆమె మాటలను నమ్మి మౌనంగా ఉన్నాడు. అబద్ధాలు పెరుగుతాయి. రాఘవ నమ్మకంతో ధైర్యం వచ్చిన చిన్ని మరింత పెద్ద అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. పంట నష్టానికి పక్షులను, మేకలను, గాలినే కారణంగా చెప్పింది. పక్షులు చేసి ఉంటాయి అంది ఒకరోజు. రాత్రి అడివి మేకలు వచ్చి ఉండొచ్చు అంది మరో రోజు. రాఘవ మనసులో బాధపడినా ఆమెను నిందించలేదు. కాని పంట నష్టం అతని జీవనాధారాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది. ఒక సాయంత్రం రాఘవ తన పంటను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ హాని చెయ్యకుండా దొంగను పట్టుకోడానికి కూరగాయల చుట్టూ మృదువైన తాళ్లతో ఉచ్చులు వేశాడు. ఆ రాత్రి చిన్ని ఎప్పటిలాగే ధైర్యంగా పొలంలోకి వచ్చింది. పెద్ద క్యారెట్ పీకుతున్నప్పుడు ఆమె కాలు తాళ్లల్లో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. వేకువజామున రాఘవ వచ్చి ఆమెను కంపిస్తూ ఉన్నట్లు చూశాడు. చిన్ని కళ్లనుంచి కన్నీళ్లు జారాయి. రైతన్నా అని ఏడుస్తూ అంది, నన్ను క్షమించండి. మీ దయను ఆసరాగా చేసుకుని నేను మళ్లీ అబద్ధాలు చెప్పాను. రాఘవ ఆమెను మెల్లగా విడిపించి ఇలా అన్నాడు, చిన్నీ, ఆకలి అర్థం చేసుకోవచ్చు, అవసరం మన్నించవచ్చు, కాని అబద్ధాలు నమ్మకాన్ని నాశనం చేస్తాయి. ఒకసారి నమ్మకం పోతే దయచూపడం కూడా కష్టం. చిన్ని తల వంచి సిగ్గుపడింది. ఆ రోజునుంచి చిన్ని ఇక అబద్ధాలు చెప్పలేదు. నిజాయితీగా ఆహారం వెతికింది. ఇతర జంతువులు పొలంలోకి రాకుండా హెచ్చరించడంలో సహాయం చేసింది. రాఘవ పంటలు బాగా పండాయి. పొలంలో మళ్లీ శాంతి నెలకొంది. అబద్ధాలు కొంతకాలం లాభం ఇవ్వవచ్చు, కాని చివరికి అపాయం తప్పదు. నిజాయితీ సత్యం, నమ్మకాన్ని మరియు శాశ్వతమైన శాంతిని ఇస్తాయి.